హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అభిషా గణితశాల. ఈరోజు మనం ఈ వీడియోలో సీటెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 2024లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడబోతున్నాము. హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1.011 ప్లస్ 10.11 minus 12.101 plus 0.1011, then what should be added to x to get this sum as 1.1? సో ఇక్కడ x వాల్యూ ఇచ్చారు. సో ఫస్ట్ దాన్ని మనం వాల్యూ కనుక్కోవాలి, x వాల్యూ. సో x వాల్యూ కంట సమ్ వాట్ షుడ్ బి యాడెడ్ టు గెట్ దిస్ సమ్ అంటున్నాడు. లైక్ ఏం యాడ్ చేస్తున్నామో తెలియదు, దాన్ని మనం y అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కి వై యాడ్ చేస్తే మనకి ఎంత రావాలంట, 1.1 రావాలంట. సో అంటే మనం వై వాల్యూ కనుక్కోవాలి కదా. సో వై వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇచ్చిన ఎక్స్ వాల్యూ ఏంటో చూడండి, 1.011 ప్లస్ 10.11 మైనస్ 12.101 ప్లస్ 0.1011. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఏంటి అంటే మనకు ప్లస్ మైనస్ ఇచ్చారు కదా. సో ఫస్ట్ మనము ఈ రెండింటిని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలా, లేకపోతే ఈ రెండింటిని యాడ్ చేసి యాడ్ చేయాలా అనేది కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఏం యూజ్ చేయాలంటే బోధ్మాస్ రూల్ యూజ్ చేయాలి. అసలు బోధ్మాస్ రూల్ అంటే ఏంటి అంటే, ఇలాంటి సింబల్స్ ఇచ్చినప్పుడు లైక్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అలా ఒకటే ఈక్వేషన్లో ఇవన్నీ ఇన్వాల్వ్ అయినప్పుడు దేనికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఇక్కడ ఉంది. సో ఫస్ట్ బ్రాకెట్స్కి ఇవ్వాలి, తర్వాత ఆర్డినేట్స్, తర్వాత డివిజన్కి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇవి ఏవి లేవు, ఇక్కడ అడిషన్ అండ్ సబ్ట్రాక్షనే ఉంది కాబట్టి సో ఫస్ట్ యాడ్ చేయాలా లేకపోతే సబ్ట్రాక్ట్ చేయాలా అనేది ఏంటి, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ అడిషన్కే ఇవ్వాలి. అంటే నేను ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేశాక వచ్చిన నెంబర్ని -12.101 తోటి సబ్ట్రాక్ట్ చేస్తాను. చూడండి, 1.011 ప్లస్ 10.11 ఎంత అవుతుందో చేయండి, ప్లస్ 10.11. పాయింట్స్ అనేవి ఎదురెదురుగా ఉండాలి. ఓకే, సో 1 ప్లస్ 2 అండ్ 0 ప్లస్ 1 is 1.1 ప్లస్ 0 is 1 and 1. సో వీ గాట్ 11.121. ఈ 2 అయిపోయినాయి, మైనస్ 12.101 ప్లస్ 0.1011. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, సబ్ట్రాక్ట్ చేయండి, ఏమొస్తుందో చూడండి. 12.10 అంటే మేడం మీరు ఫస్ట్ అడిషన్ కదా ప్రిఫరెన్స్ ఇవ్వమన్నారు, అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా అంటున్నారు. ఓకే, ఈ రెండింటిని చేసా కూడా చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. మైనస్ ప్లస్ ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ కదా. ఎలాగైనా ఈ రెండింటినైనా నేను సబ్ట్రాక్షనే చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందో చూడండి, 11.121. సో 1 minus 1 is 0. Borrow from here, so it becomes 10. This is 1. 10 minus 2 is 8. 10 minus 1 is 9. 1 minus 1 is 0, 0. So we got this difference is 0.980. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నా కూడా ఒకటే జీరో లాగా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ జీరో రాసినా రాయకపోయినా ఒకటే డెసిమల్ పార్ట్లో, ఎందుకంటే జీరోతో ఎండ్ అవుతుంది కదా, ఇది రాసినా రాయకపోయినా లేదు. ఒకవేళ నెంబర్ అన్నది ఇలా ఉంది, లైక్ 301 ఉందనుకో, జీరో కంపల్సరీ రాయాలి, ఎందుకంటే డెసిమల్ పార్ట్ అనేది జీరోతో ఎండ్ అవ్వట్లేదు కదా. జీరోతో ఎండ్ అయితేనే జీరో ఇగ్నోర్ చేయొచ్చు. ప్లస్ 0.1011. నౌ యాడ్ దెమ్. 0.1011, 0. We will not add here because ఇక్కడ 11.121 బిగ్ నెంబరా లేకపోతే 12.101 పెద్దదా, 11 పెద్దదా 12 పెద్దదా, 12 కదా. సో బిగ్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి వచ్చిన ఆన్సర్ కూడా నెగిటివ్ సైనే వస్తుంది. సో ఇది మైనస్ ప్లస్ కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. సో సబ్ట్రాక్షన్ చేయండి, ఎంత వస్తుందో 0.980. సో ఇది కూడా 0 పెట్టేసుకుందాం. బారో ఫ్రమ్ హియర్, ఇట్ బికమ్స్ 10.
this is 9, this is 7. 10 minus 1 is 9. 9 minus 1 is 8. 7. 9 minus 1 is 8. So 0.8789. 0.8789. ఇప్పుడు సైన్ ఏంటి, ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? అఫ్ కోర్స్ మైనస్. ఎందుకు? ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఏది పెద్దది? ఇదే కదా. సో కాబట్టి బిగ్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ పెట్టాలి. సో -0.8789. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ ఏంటనేది కనుక్కుందాం. సో వై వాల్యూ ఎలా కనుక్కోవాలో చూడండి. సో x is -0.8789 plus y is equals to 1.1. Send this -0.8789 to RHS. You will get y is equals to 1.1 plus 0.8789. మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 0.8789 ప్లస్ 1.1, that is 9879.1. ఇక్కడ ఏం లేదంటే జీరోస్ పెట్టేసుకోవచ్చు. సో 1.9789 ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ 1లో ఉంది కదా. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, a shopkeeper sells an article for 324 rupees after giving a discount of 28% on its market price. The cost price of the article is 300 rupees. If he sells the article by giving 18% discount on its same market price, then what will be his profit percent? అసలు మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి చూడండి. మనము షాప్ కీపర్ నుండి ఒక పర్సన్ ఏదైనా ఒక ఐటెంని పర్చేజ్ చేశాడు అనుకోండి. సో ఈయన అమ్మే షాప్ కీపర్ ఈ పర్సన్కి ఒక ఐటెంని అమ్మడాన్ని సేలింగ్ ప్రైస్ ఫిక్స్ చేస్తాడు. ఎంత అమ్మాలి అనేది సేలింగ్ ప్రైస్ ఫిక్స్ చేస్తాడు. ఈ షాప్ కీపర్ కూడా ఒక ఫ్యాక్టరీ నుంచో గోడౌన్ నుంచో కొనుక్కొచ్చుకుంటాడు కదా. అదేంటి అంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్ ఏంటి? షాప్ కీపర్ ఆ గోడౌన్ నుంచి లేకపోతే ఫ్యాక్టరీ నుంచి కొనుక్కోవడాన్ని కాస్ట్ ప్రైస్ అంటాం. ఈ షాప్ కీపర్కి ఎవరికైనా పర్సన్కి అమ్మితే దాన్ని సేలింగ్ ప్రైస్ అంటాం. బట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి అంటే, మార్కెట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ ఈ సేలింగ్ ప్రైస్ పైన ఏదైనా కొంచెం డిస్కౌంట్, మనం డిస్కౌంట్స్ చూస్తూనే ఉంటాం కదా, డిస్కౌంట్ అనేది ఇస్తూ ఉంటారు కదా. సో మార్కెట్ ప్రైస్ అనేది ఏంటి? ఇప్పుడు వీళ్ళు కొన్న దాంట్లో ఎంతో కొంత డిస్కౌంట్ అనేది ఇస్తారు. ఆ డిస్కౌంట్ ఇవ్వగా వచ్చిన దాన్నే మనం మార్కెట్ ప్రైస్ అని అంటాం, ఎంఆర్పి అంటాం. సో ఇక్కడ మనం ఏంటి, ఆర్టికల్ సేల్స్ అని ఆర్టికల్ అంటున్నాడు కదా, సేలింగ్ ప్రైస్ ఇచ్చాడు. సేలింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? సేలింగ్ ప్రైస్ ఈజ్ 324 రూపీస్. ఓకేనా. ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 28% ఆన్ మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ మీదనే ఇస్తారు. ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు సిపి కొన్నదానికి ఫర్ ఎగ్జాంపుల్ అతను 10 రూపాయలు కొంటే 20 రూపీస్ మార్కెట్ ప్రైస్ పెడతాడు. పెట్టేసి దీంట్లో కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు. ఇచ్చిన డిస్కౌంట్నే మనం సేలింగ్ ప్రైస్ అంటాం. డిస్కౌంట్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని సేలింగ్ ప్రైస్ అంటాం. అర్థమైంది కదా. ఏదైనా ఒక ఐటెంని 10 రూపీస్కి బై చేశాడు. ఎక్కడి నుంచి? ఫ్యాక్టరీ నుంచి బై చేశాడు షాప్ కీపర్. ఓకేనా. అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకేనా. షాప్ కీపర్ ఏం చేస్తాడు? ఎంతో కొంత డిస్కౌంట్ అనేది ఇస్తాడు. 10 రూపీస్ కొన్నాడు కదా, 10 రూపీస్లో తను కొంత సేలింగ్ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ ఫిక్స్ చేశాడు. 20 రూపీస్కి అమ్మాలనుకుంటున్నాడు. ఈ 20 రూపీస్లో ఎంతో కొంత డిస్కౌంట్ అనేది ఇస్తాడు. ఆ డిస్కౌంట్ ఇవ్వగా వచ్చిన వాల్యూనే మార్కెట్ ప్రైస్ అంటాం. అర్థమైంది కదా. సో సేలింగ్ ప్రైస్ అనేది 324 రూపీస్. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 28% ఇచ్చాడు. ఓకే. డిస్కౌంట్ అనేది 28%. మనము కనుక్కోవాల్సింది మార్కెట్ ప్రైస్ ఎంత అనేది కనుక్కోవాలి ఫస్ట్. ఓకే. మార్కెట్ ప్రైస్ ఫార్ములా ఏంటి అంటే, లైక్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్కౌంట్ మైనస్ ఎస్పి ఈజ్ ఈక్వల్స్ టు, లేకపోతే ఇలా కూడా రాయొచ్చు,
డిస్కౌంట్ అంటే ఏంటి? డిస్కౌంట్ అంటే ఎస్పీ నుండి ఎంపీ నుండి ఎస్పీని సబ్ట్రాక్ట్ చేయడమే డిస్కౌంట్ అని అంటాం. ఓకేనా? ఇది ఫార్ములా. చూడండి, లెట్ ఎంపీ బి, లెట్ మార్కెట్ ప్రైస్ బి ఎక్స్ అని అనుకుందాం. మార్కెట్ ప్రైస్ నేను ఎక్స్గా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటి, సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎంపీ అంటే ఎంత? ఎక్స్ మైనస్ ఎస్పీ ఎంత ఇచ్చారు? 324 ఇచ్చారు. ఇక్కడ డిస్కౌంట్ అనేది పర్సంటేజ్లో ఇచ్చారు కదా, 28% ఇన్ మార్కెట్ ప్రైస్. ఆల్వేస్ డిస్కౌంట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ మార్కెట్ ప్రైస్ ఓన్లీ. ప్రాఫిట్ అండ్ లాస్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో 28% ఆఫ్ ఎంత? 324. సారీ, ఎక్స్ తీసుకున్నాం కదా మార్కెట్ ప్రైస్. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 324 ఈజ్ ఈక్వల్స్ టు 28% అంటే ఏంటి? 28/100 ఇంటూ ఎక్స్. ఓకే, ఎంత? 214s are 250s are 2 7s are 225. సో 7x/25 వచ్చింది కదా. ఈ 7x/25ని ఎల్హెచ్ఎస్లోకి పంపించండి, మైనస్ 324ని ఆర్హెచ్ఎస్లోకి పంపించండి. ప్లస్ 7x/25 కాస్త మైనస్ 7x/25 అవుతుంది. అంతేగాని 25/7x కాదు. ఓకేనా? మనం పాజిటివ్ ఫ్రాక్షన్ని ఆర్హెచ్ఎస్లోకి పంపిస్తున్నాం. నెక్స్ట్ మైనస్ 324 కాస్త ప్లస్ 324 అవుతుంది. సో 25 ఇంటూ ఎక్స్ ఈజ్ 25x మైనస్ 7x/25 ఈజ్ ఈక్వల్స్ టు 324. సో నెక్స్ట్, what is 25x minus 7x? That is 20 and 18. 18x/25 is equals to 324. ఇప్పుడు 18/25ని అటు పంపించాలి. ప్రొడక్ట్లో ఉంది కాబట్టి ఇప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. సో 25/18. సో do the cancellation here. What you will get? 18 2 9s are 18, 2 1s and 2 6 are 12, 2 2s are 4 and 6 9 టేబుల్లో వస్తుంది. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 6 + 1 is 7, 7 + 2 is 9. కాబట్టి 9 టేబుల్లో వచ్చేస్తుంది. చూడండి, 9 1s are 9, ద రిమైండర్ is 7, 9 8s are 72. సో 18 into 25 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ is 18 into 25. దట్ ఈస్ 18 times 25 is how much? 25 is 200. 25 ones are 25, 25 plus 20 is 4. సో 450 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ ఈజ్ 450 రూపీస్. ఎక్స్ వాల్యూ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ వచ్చింది మనకు 450 రూపీస్ అని మార్కెట్ ప్రైస్ వచ్చింది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ 300 రూపీస్, కాస్ట్ ప్రైస్ అంట 300 రూపీస్ ఉన్నప్పుడు, if he sells the article by giving the 80% discount on its same market price, then what will be his profit percentage అంటున్నాడు. చూడండి, 18% డిస్కౌంట్ ఇచ్చాడంట. సో డిస్కౌంట్ ఎందులో క్యాలిక్యులేట్ చేయాలి? మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి కదా. చూడండి, ఇక్కడ ఏమొస్తుంది? 18% ఆఫ్ 450 అంటే ఎంత? నేను పర్సంటేజ్ని వాల్యూలోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో 450లో 18% ఎంత? 18/100 ఇంటూ 450. 0 0 will get cancelled. 5 2s are 5, 9s are 2 2 1s are 2 9s are. That is discount we got 81 rupees. ఇది రూపీస్, 81 రూపీస్. ఓకేనా? కన్వర్ట్ చేసాం కదా. ఇప్పుడు మనకి ఎస్పీ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? మనకి ఫార్ములా ఏంటి? ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంపీ మైనస్ డి. ఇదే సేమ్. ఎస్పీని ఇటు పంపించాం, డిస్కౌంట్ ఇటు పంపించాం. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంపీ అంటే ఎంత? ఎంపీ ఈజ్ 450, డిస్కౌంట్ ఎంత వచ్చింది? 81 వచ్చింది. డిస్కౌంట్ ఇవ్వగా వచ్చిన వాల్యూ ఎంత? 10 14 3 కదా. 10 - 1 is 9, 14 - 8 is 6, 3 యాజ్ ఇట్ ఈస్గా 3 రాసేసుకోవాలి. సో 369 మనది సేలింగ్ ప్రైస్ వచ్చింది.
సో సిపి ఎంత 300, సేలింగ్ ప్రైస్ ఎంత 369. ఓకే, సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం ప్రాఫిట్ పర్సంటేజ్? ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? ఎస్పీఏ పెద్ద ఉంది కాబట్టి ప్రాఫిట్ వచ్చినట్టు. ఎస్పీ మైనస్ సిపి బై సిపి. చెప్పా కదా, ప్రాఫిట్ అండ్ లాస్ షుడ్ బి క్యాల్కులేటెడ్ ఆన్ ఆల్వేస్ సిపి ఓన్లీ. సో 360 మైనస్ 300 ఎంత 69 by 300 into 100. 2 zeros will get cancelled. 3 ones are 3 13s are. Profit percent 23s are. So the profit percentage is 23%. That is option 3 is correct. Next, the number of vertices V and edges E and faces F of polyhedron are respectively 10, 15x. Then the value of 3x minus 12 అంటున్నాడు. ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ ఏంటో కనుక్కోవాలి కదా. సో ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ ఇలాంటి క్వశ్చన్ అనేది రిపీట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఫార్ములా ఏంటి అంటే ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 2. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇలాంటి క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎంత ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఈజ్ ఎక్స్, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఈజ్ 10. సో ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈజ్ హౌ మచ్ 15. ఆర్డర్లో చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఈజ్ 10 రెస్పెక్టివ్లీ అంటున్నాడు అంటే ఆర్డర్ ఫాలో అవ్వాలని. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ సెకండ్ ఇచ్చాడు కదా, ఇక్కడ కూడా సెకండ్ నెంబర్ ఎడ్జెస్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎంత ఎక్స్ అవుతుంది. సో edges is 15 plus 2. So x plus 10 is equals to 15 plus 10 is how much? It is 7, right? Then send 10 other side. So x is equals to 17 minus 10 plus 10 కాబట్టి minus 10 అవుతుంది. సో x is equals to 7. చూడండి, ఫార్ములా తెలిస్తే చాలా ఈజీ ఇది. సో 3x minus 12 అయిపోలే, ప్రాబ్లం ఇక్కడ అవ్వలేదు. ఎక్స్ వాల్యూ వచ్చేసింది కదా అని ఆప్షన్ పెట్టేస్తే అది రాంగ్. వాళ్ళు ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి చూడండి, ఆప్షన్ 1లోనే పెట్టేశారు 7 అని. కనుక్కోవాల్సింది ఏంటి? 3x minus 12 వాల్యూ కనుక్కోవాలి. సో 3x minus 12 ఈజ్ ఈక్వల్స్ టు 3 into 7 minus 12. దట్ ఈస్ 3 7s are 21 minus 12. సో 21 minus 12 అంటే 20 minus 12 is 8. 8 plus 1 is 9. So the correct option is option 2. Next, the product of two rational numbers is minus 40 by 3. If one of the two numbers is minus 5 by 2, then the reciprocal of the other number lies between అంటున్నాడు. యాక్చువల్ నెంబర్ ఏంటి అనేది అడగట్లేదు. ఏ రెండు ఫ్రాక్షన్స్ మధ్యలో ఆ నెంబర్ అనేది వస్తుంది అంటున్నాడు. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ అన్నాడు కదా, అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై తీసుకుంటా. ఎక్స్ ఇంటూ వై అనేది ఎక్స్ అండ్ వై ఆర్ టూ రేషనల్ నెంబర్స్ అని కన్సిడర్ చేసుకుంటా. సో దాని ప్రొడక్ట్ అంటే ఎంత అంటే minus 40 by 3. అందులో వన్ ఆఫ్ ది టూ నెంబర్స్ అంటే వన్ ఆఫ్ ది ఎక్స్ అండ్ వైలో ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు, అది -5 by 2 అని ఇచ్చాడు. సో దీన్ని నేను ఎక్స్ లాగా కన్సిడర్ చేసుకుంటాను. సో ఎక్స్ వాల్యూ ఈజ్ -5 by 2. సబ్స్టిట్యూట్ హియర్ -5 by 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు -40 by 3. సో ఇక్కడ నేను ప్రొడక్ట్లో ఉంది కదా, ప్రొడక్ట్లో ఉన్న ఫ్రాక్షన్ని ప్రొడక్ట్లో ఉన్న రేషనల్ నెంబర్, నాట్ ఫ్రాక్షన్. సో ప్రొడక్ట్లో ఉన్న రేషనల్ నెంబర్ని ఆర్హెచ్ఎస్లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. -5 by 2 కాస్త -2 by 5 అవుతుంది. మైనస్ అనేది చేంజ్ అయ్యొద్దు. ఒక నెగిటివ్ రేషనల్ నెంబర్ని నేను అటు సైడ్ పంపించాను కాబట్టి నెగిటివ్గానే ఉంటుంది. ప్రొడక్ట్లో ఉన్నది కాబట్టి ఏమవుతుంది? రెసిప్రోకల్ రాసి ఇంటూ సింబల్ పెట్టేసేయాలి. ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ఇంటూనే ఉంది కదా, మరి ఏం చేంజ్ అయింది మేడం అంటే ఇంటూ కాస్త డివిజన్ అవుతుంది. ఇంకొక స్టెప్ ఉంటుంది ఇక్కడ. -40 by 3 డివిజన్ డివైడెడ్ బై -5 by 2 ఉంటుంది. డివైడెడ్ బై కదా, డివిజన్ని ఇంటులో కన్వర్ట్ చేస్తే ఇది కాస్త ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. అలా ఈ స్టెప్ లేకుండా డైరెక్ట్గా మీరు ఏం చేయాలి? ఎప్పుడైనా రేషనల్ నెంబర్ కానీ ఫ్రాక్షన్ కానీ మీరు పంపించినప్పుడు రెసిప్రోకల్ రాసేసి ఇంటూ పెట్టేసేయాలి. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ 5 1s are 5 8s are 40. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 2s are 16. 16 by 3 వచ్చింది y వాల్యూ. ఓకేనా? y వాల్యూ వి గాట్ యాస్ 16 by 3. వాళ్ళు క్వశ్చన్ ఏమంటున్నారు?
దెన్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది అదర్ నెంబర్ లైస్ అంటున్నాడు. y అనేది 16/3 అయితే రెసిప్రోకల్ ఆఫ్ y ఏమవుతుంది? 1/y కదా. y ఈజ్ నథింగ్ బట్ y/1. సో రెసిప్రోకల్ ఆఫ్ y/1 ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ y ఈజ్ 1/y. 16/3 ఏమవుతుంది? 3/16 అవుతుంది. సో ఈ 3/16 అనేది ఏ రెండు ఫ్రాక్షన్స్ మధ్యలో ఉంటుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. చూడండి ఎలాగనుకుంటాము. 3/16కి డెసిమల్ ఫామ్ ఏంటి? డివిజన్ చేయండి. 0.0. 16 ones are 16. So you will get 4. 2 minus 1 is 1. Okay, 14 means 140. 140 అంటే 8 టేబుల్ తీసుకోండి. 16 8s are 48. So 128 వస్తుంది. The remainder is 10 minus 8 is 2. 3 minus 2 is 1. So again take 0. 120 means 16 7s are how much? 112. సో 120 minus 112 is 8. ఓకేనా, ఇది ఇలానే పోతుంది. సో మనకి 3/16 వాల్యూ ఎంత వచ్చింది? 0.187. ఇందులో ఆప్షన్స్ చెక్ చేయాలి. సో నేను ఈ ఆప్షన్ 3 చూసి ఆప్షన్ 2 చెక్ చేస్తాను చూడండి ఒకసారి. 9/50 ఉంది. 9/50కి డెసిమల్ ఫామ్ ఏమొస్తుందో చూడండి. 9 0.0. So 50 ones are 50. We got 40. 0. So 58s are 400. So the decimal form of 9/50 is 0.18. The decimal form of 1/5 is how much? 5 2s are 10. 0.2. చూడండి 0.187కి ఇది 0.18, ఇదేమో 0.2. ఓకేనా, ఈ రెండింటి మధ్యలో 0.187 వస్తుందా రాదా? కంపల్సరీగా వస్తుంది. చూడండి 0.18 తర్వాత ఏమొస్తుంది? 0.181, 0.182, 0.183. సో ఇలా పోతే సో ఆన్ 0.187 అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటి? 0.188, 0.189, నెక్స్ట్ వచ్చేది ఏంటి? 190. అలా అలా వెళ్తే 0.2 వరకు వెళ్తుంది. ఓకేనా, సో 0.187 అనేది ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ 0.18 అండ్ 2. నాకు ఎలా తెలుస్తుంది అంటే, సో 1 ఉంది 1 ఉంది, 8 ఉంది 8 ఉంది. సో 8 తర్వాత ఇంకొక డెసిమల్ నెంబర్ వచ్చిందంటే కంపల్సరీ దీని తర్వాతనే వస్తుంది. నెక్స్ట్ 2 అనేది పెద్దది కదా 1కి, దీనికంటే చిన్ననే ఉంది కదా ఇది. సో కాబట్టి ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, the difference between two supplementary angles is 20 degrees. If the smaller of these angles is P, then the value of 3P minus 50 degrees. The difference between two supplementary angles is 20 degrees. అసలు supplementary angles అంటే ఏంటి? Sum of the supplementary angles is always 180 degrees. 180 degrees. Two యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 degrees ఉంటే ఆ 2 యాంగిల్స్ని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అలాగే మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని కూడా ఉంటాయి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే దట్ సమ్ షుడ్ బి 90 degrees. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? డిఫరెన్స్ ఇచ్చాడు. ఆ నెంబర్స్ ఏంటో మనకి, ఆ యాంగిల్స్ ఏంటో మనకు తెలియదు. సో మనం కన్సిడర్ చేసుకుందాం ఆ 2 యాంగిల్స్ యాజ్ వాటి యొక్క సమ్ అనేది 180 అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది యాంగిల్స్ నేను ఎక్స్ అని అనుకుంటా. అప్పుడు అదర్ది ఏమవుతుంది? 180 మైనస్ ఎక్సే అవుతుంది కదా, అంతే కదా. ఇప్పుడు 6లో 4 ఒక నెంబర్ అని తెలిసాక సెకండ్ నెంబర్ తెలియాలంటే ఏం చేయాలి? ఈ 4ని 6తో సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 6 - 4 చేయాలి కదా. ఇక్కడ కూడా సేమ్ అదే చేస్తున్నాను. ఇప్పుడు నాకు 2 నెంబర్స్ని నేను ఇలా 2 యాంగిల్స్ని ఐఎమ్ కన్సిడరింగ్ యాజ్ ఎక్స్ అండ్ 180 మైనస్ ఎక్స్. దీని యొక్క డిఫరెన్స్ 20 ఇచ్చాడు కదా, సబ్ట్రాక్షన్ చేయండి. ఎక్స్ మైనస్ ఆఫ్ 180 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20. సో మైనస్ ఇన్సైడ్ ది బ్రాకెట్స్ మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ టు ప్లస్ మైనస్ 18 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20. ప్లస్ ఎక్స్ ఈజ్ 2x minus 180 is equals to 20. Then send 180 other side. You will get 2x is equals to 20 plus 180. So 2x is equals to 20 plus 180 is 200. Then 2 other side.
x is equals to 200 by 2. So x value we got it as 100. x value 100 వచ్చింది. అప్పుడు 180 minus x ఏమవుతుంది? 180 minus 100, that is 80 degrees. So the two supplementary angles are 100 and 80 degrees. సో ఇక్కడ if the smaller of these angles is p అంటున్నాడు. 100కి 80లో ఏది స్మాలర్ వన్? 80 degrees. సో if the smaller of these angles is 80 degrees అంటే p is 80 degrees. సో then the value of 3p minus 50 degrees అన్నాడు. సో 3p minus 50 degreesలో సబ్స్టిట్యూట్ చేయండి. 3 into 80 degrees minus 50 degrees. 3 80s are ఎంత? 3 8s are 24, 10 minus 50 degrees. So 240 minus 50 degrees is how much? It is 190 degrees. The correct option is option 4. Next, x varies inversely as y. When x is equals to 3.5, then y is equals to 2.4. What is the value of y when x is equals to 5.6? ఇక్కడ ఏమంటున్నాడు? x varies inversely as y అంటున్నాడు. ఇన్వర్స్లీ అంటే ఏంటి అంటే x ఇంక్రీజ్ అవుతే y డిక్రీజ్ అవుతుంది, x డిక్రీజ్ అవుతే y ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. అంటే ఇక్కడ x అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉందంటే ఎలా చెప్తాం? x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y. అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఇలా, ఎక్స్ ఇంక్రీజ్ అయితే వై కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్ డిక్రీజ్ అయితే వై కూడా డిక్రీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్కి ఆపోజిటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై వై, ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై. వైని అటు పంపిస్తే ఏమవుతుంది? ఎక్స్ వై అవుతుంది కదా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ సమ్ కేకి ఈక్వల్ చేద్దాం దీన్ని. ఓకేనా? ఫార్ములా ఏంటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్కి? x1y1 ఈజ్ ఈక్వల్స్ టు x2 y2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్కి x1 y1 ఈక్వల్స్ టు x2 y2. సో ఇక్కడ వాల్యూస్ ఏమి ఇచ్చాడు? ఇది x, ఇది y. సో 3.5 ఉంటే 2.4 అయింది. 5.6 ఉంటే ఎంత అవుతుంది అంటున్నాడు క్వశ్చన్. చూడండి, 3.5 ఇక్కడ x1 అంటే ఎంత? 3.5. x2 అంటే ఇది x1, ఇది x2, ఇది y1, ఇది y2. సో x1 ఇంటూ y1 చేయాలి కదా. సో 3.5 ఇంటూ 2.4 అండ్ x2 ఇంటూ y2 కదా. సో 5.6 ఇంటూ y2. సో నౌ సెండ్ 5.6 అదర్ సైడ్. సో విల్ గెట్ 3.5 ఇంటూ 2.4 బై 5.6 ఈజ్ ఈక్వల్స్ టు y2. చూడండి, డెసిమల్ నెంబర్ని నేను ఒక ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే 3.5 కాస్త 35 రాసి పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి డినామినేటర్లో 10 రాసుకోవాలి. ఇంటూ సేమ్ 2.4ను కాస్త 24/10 రాయండి అండ్ డివైడెడ్ బై 5.6 కాస్త 56/10 రాయండి ఈజ్ ఈక్వల్స్ టు y2. సో 35/10 ఇంటూ 24/10 డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది. ఆ ఫ్రాక్షన్ నెంబర్ని నేను న్యూమరేటర్లోకి పంపిస్తే అది ఇంటూ అయి రెసిప్రోకల్గా మారుతుంది. చూడండి, 10 విల్ గెట్ క్యాన్సల్డ్. ఓకే, టేక్ 7 టేబుల్, 7 5s are 7 8s are 8 1s are 8 3s are. ఓకే, సో యూ విల్ గెట్ 5 1s are 5 2s are. సో y2 ఈజ్ ఈక్వల్స్ టు 3/2 వస్తుంది. 3/2 అంటే ఎంత? 3/2 ఈజ్ నథింగ్ బట్ 2 1s are 2, 1.0 పెడితే 2 5s are 10. So the decimal form of 3/2 is 1.5. That is the correct option is option 2. Thank you for watching this video. Subscribe to Abhisha Ganita Shala.